ఒక వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది అత్యంత దురదృష్టకరంగా చెప్పాల్సిన సందర్భం ఏంటి అంటే ఆదివాసీ వ్యవస్థ. ఈరోజు ఆదివాసీ సోదరులకి సోదరిమణులకి ఈ రోజు వరకు భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రాల్లో కానీ జరుగుతున్న అన్యాయం అత్యంత తీవ్రమైనటువంటి అన్యాయం. గత ప్రభుత్వం 2020 సంవత్సరంలో ఆదివాసీలకు సంబంధించినటువంటి 100% ఇచ్చే రిజర్వేషన్లు ఇచ్చేటువంటి GOMS నెంబర్ 3ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పనిచేస్తున్నటువంటి 2020లో పనిచేసినటువంటి ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు వినిపించిన కారణంగా ఈరోజు సుప్రీంకోర్టులో ఆ కేసు ఓడిపోవడం జరిగింది. 2024 జనరల్ మేనిఫెస్టోలో ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు. 2024 జూన్ 11 తర్వాత ఏర్పడిన ప్రభుత్వం ఆదివాసీలకు సంబంధించిన GOMS నెంబర్ 3ని పునరుద్ధరిస్తామని జాయింట్ మేనిఫెస్టోలో పెట్టినా కానీ 2 సంవత్సరాలైనా ఇప్పటికీ GOMS నెంబర్ 3 మీద ఏ విధమైన స్పష్టమైన ప్రకటన చేయడం. గత ప్రభుత్వమేమో వైఎస్ఆర్ ప్రభుత్వమేమో ఎవరైతే GOMS నెంబర్ 3 మీద సుప్రీంకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించలా ఓడిపోయింది. ఈ ప్రభుత్వమేమో మళ్ళీ వారిని రిస్టోర్ చేస్తామన్నారు, ఇంతవరకు చేయాలి. ఈరోజు ఆదివాసీ బిడ్డలు ఉద్యోగాలు లేక వాళ్ళ ఉద్యోగాలు వేరే వాళ్ళు దోచుకొని షెడ్యూల్డ్ ఏరియాల్లో ఇంతవరకు 1/70 యాక్ట్ ప్రాపర్గా అమలుపరచక 1,40,000 ఎకరాలు అన్యాక్రాంతమై షెడ్యూల్డ్ ఏరియాల్లో నిరుద్యోగులుగా, చిన్నపిల్లలు నిరుద్యోగులుగా, పేదవాళ్ళు నిరుపేదలుగా ఇంకా 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 ఇప్పటికీ మారుతున్నారు. సరైన వైద్య సదుపాయాలు లేవు, విద్యా సదుపాయాలు లేవు, కాలేజీలు లేవు, స్కూల్స్ లేవు. స్కూల్స్ ఉంటే వాటిలో టీచర్స్ లేరు, టీచర్స్ అందరూ బయట వాళ్ళు వస్తున్నారు. ఈరోజు ఈ సమస్యలన్నింటినీ కూడా ఏకకంఠంతో ఉద్యమించడానికి ఇక్కడ ఆదివాసీ సోదరులు వేలాదిగా ప్రజెంట్ అయ్యారు. ఈరోజు ఐటీడీఏలో జరుగుతున్న అక్రమాల మీద కూడా, ఐటీడీఏలో జరుగుతున్నటువంటి ప్రతి అక్రమం మీద కూడా ఈరోజు గిరిజన విద్యార్థులు, గిరిజన బిడ్డలు తిరగబడుతున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రేపు ఆగస్టు 14వ తారీఖున విజయవాడలో కూడా ఒక పెద్ద నిరసన దీక్ష GOMS నెంబర్ 3 రిస్టోర్ చేయాలి అని మేము కూడా విజయవాడలో ధర్నా చౌక్లో చేస్తున్నాం. ఆ ధర్నాకి ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ తరలి రావాలని కోరుతున్నాం. ఈరోజు ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని వచ్చిన వేలాది మంది ఆదివాసీలకి సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివాసీలని ఏకతాటి మీద నడిపిస్తున్నటువంటి మా ఆదివాసీ జేఏసీ యొక్క చైర్మన్ గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జిల్లా చైర్మన్ ధర్మారావు నా పేరు. GO నెంబర్ 3 అలాగే 170 యాక్ట్ ఈ 2 మీద ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా దఫాలుగా గౌరవ మంత్రివర్యులు సంజయ్ రాణి గారితో, మా జేఏసీ చైర్మన్ డాక్టర్ బాబురావు నాయుడు గారితో మా బృందం కలవడం జరిగింది. అయితే ఇది మొదటి సంతకం కాబట్టి దీన్ని వదిలేయండి అనడం కూడా జరిగింది. తదనంతరం మేము ఒప్పుకోలేదు, మీకు వచ్చేయడం జరిగింది. లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది 24లో. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి ఇప్పుడు మన శ్రావణ్ కుమార్ న్యాయ నిపుణులు చెప్పినట్లు మరి వాగ్దానాలు అలాగే చర్చలు ఇవన్నీ సుమారు 2.5 సంవత్సరాల వరకు వచ్చే పరిస్థితి అయింది. మాకు రావాల్సిన ఉద్యోగాలన్నీ కూడా మరి ఇతరులకు, గిరిజనేతరులకు దక్కే అవకాశాలు వెళ్ళాయి. మరి మేము ఒకటే కోరేది, మొన్న కూడా మరి సీఎం గారితో మీటింగ్ అని చెప్పడం జరిగింది, మేమంతా వెళ్ళాము. అయితే సంజయ్ రాణి గారు అలాగే వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ అందరం కూడా మేము కూర్చున్నాము. మా బృందం నుంచి మేము ఒకటే చెప్పాం,
కాలయాపన చేయడం వల్ల మా ఉద్యోగాలు కూడా పోతున్నాయి. మీరు మళ్ళీ సెకండ్ డిఎస్ అంటున్నారు, మళ్ళీ 3 డిఎస్ అంటున్నారు. మొదటి డిఎస్సి మొదటి సంతం కాబట్టి వదిలేయమన్నారు. మేము